ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేవు. అండ్ టైం గూడా చాలా తక్కువుంది. త్వరగా ఏదో కర్రీ చేసేయాలి అని అనుకుంటున్నప్పుడు ఈ ఆనియన్ కర్రీ ట్రై చేయండి. టేస్ట్‌కి టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అండ్ టైం కూడా ఈజీగా ఒక 5-10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీతో ట్రై చేస్తే మాత్రం చాలా బావుంటుంది. సో, మరి లేట్ ఎందుకు వీడియోలోకెళ్ళిపోదాం. పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఈ పచ్చిమిర్చి లైట్‌గా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, ఒక చిన్న ఆనియన్ తీసుకుంటే సరిపోయిద్ది. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెబ్బలు కరివేపాకు ఈ ఆనియన్‌తో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్‌గా ఫ్రై అయింది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూను. ఫ్రెష్ పేస్ట్ ఉంటే బెటరు. నాకు టైం లేదు. నేను జస్ట్ ఆఫీస్ నుంచొచ్చి ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి నేను రెడీమేడ్ తీసుకొని ఏసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే మాత్రం ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని ఏసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఆనియన్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు. సో, ఒక మీడియం టమాటో ప్యూరీ చేసుకొని ఏసుకుంటున్నాను. మాకిద్దరికే కాబట్టి ఒక మీడియం టమాటో సరిపోయిద్ది. ఒకవేళ కర్రీ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 టొమాటోస్ తీసుకోవచ్చు. ఈ టొమాటో ప్యూరీ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. టొమాటో ప్యూరీ అంతా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఇంకా మసాలాలు యాడ్ చేద్దాం. ఫస్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై మసాలా అంతా బాగా కుక్ అయ్యేంత వరకు. మసాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 వీడియో టేబుల్ స్పూన్ నచ్చినట్లయితే వీడియోని పెరుగు. లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పెరుగు వల్ల గ్రేవీ అనేది వస్తుంది కర్రీకి. సో, ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కొన్ని వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఇందులో ఏసుకోవాలి. ఈ గ్రేవీ అంతా ఈ ఆనియన్స్‌కి పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. 5 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మూత తీసుకొని కలుపుకొని కొత్తిమీర ఏసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ చపాతీలోకి చాలా బావుంటుంది. సో, టైం లేనప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అండ్ చపాతీ సాఫ్ట్‌గా ఎలా రావాలో, ఏం ఇంగ్రీడియెంట్స్ ఏస్తే సాఫ్ట్‌గా వస్తదో అది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. చెక్ చేయండి నా ఛానల్‌లో.